అందరికీ నమస్కారం. ఈరోజు మనం డబ్బు సంపాదించడానికి ఉన్న ఒక శక్తివంతమైన మార్గం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సమయంలో ఇందులో కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. అదే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం. చాలామందికి వచ్చే ప్రశ్న ఇది. స్టాక్ మార్కెట్ అంటే నిజంగా డబ్బు సంపాదించే మార్గమా? లేక అదొక ప్రమాదకరమైన జూదమా? పదండి, ఈ విశ్లేషణలో మనం ఈ రెండు వైపులను చూసి అసలు నిజాలేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా మంచి విషయాలతో మొదలుపెడదాం. అసలు ఎందుకంతమంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి అంత ఆసక్తి చూపిస్తారు? దాని వెనుకున్న లాభాలు అంటే ప్రతిఫలాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టాక్ మార్కెట్లో ఉన్న అతిపెద్ద ఆకర్షణ ఏంటంటే కాలక్రమేణా సంపదను పెంచుకునే అవకాశం. ఒక రకంగా చెప్పాలంటే మీ డబ్బు మీకోసం పనిచేస్తోందన్నమాట. ఇది మీ ఆర్థిక లక్ష్యాలను చాలా వేగంగా చేరుకోవడానికి సహాయపడుతుంది. చూడండి, స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. మీ పెట్టుబడి విలువ పెరగడమే కాకుండా కంపెనీకి లాభాలొస్తే అందులోంచి కొంచెం మనక్కూడా ఇస్తారు. దాన్ని డివిడెండ్ అంటారు. అంతేకాదు, మీరు ఆ కంపెనీలో ఒక చిన్న యజమాని అవుతారు. మీకు అవసరమైనప్పుడు మీ షేర్లను ఈజీగా అమ్ముకుని డబ్బుగా మార్చుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా మీ డబ్బు విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. పెట్టుబడి అంటే కేవలం నెంబర్లు, చార్ట్లు చూడటం కాదు. ఒక మంచి కంపెనీ సక్సెస్లో మనమూ ఒక భాగం అవటం లాంటిది. దాని ఎదుగుదలలో మనకు వాటా ఉంటుందన్నమాట. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే ఎక్కువ లాభముంటుందో అక్కడే రిస్క్ కూడా ఉంటుంది. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరి రెండో వైపేంటి? పదండి, పెట్టుబడితో పాటు వచ్చే సవాళ్లను కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఆ రిస్క్ గురించి అంటే నష్టభయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉన్న అనిశ్చితిని, కఠినమైన వాస్తవాలను అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. చూసారా? ఇదొక నాణేనికి రెండు వైపుల లాంటిది. ఒకవైపు ఎక్కువ రాబడికి అవకాశం, మరోవైపు అదే స్థాయిలో రిస్క్. అసలు ఎక్కువ లాభాలు ఎలా వస్తాయి? షేర్ ధర పెరగడం వల్ల. మరి అదే ధర తగ్గితే నష్టమొస్తుంది. ఈ హెచ్చుతగ్గులే అసలు కథనమాట. మార్కెట్ భాషలో దీన్నే వొలాటిలిటీ అంటారు. అంటే షేర్ల ధరలు నిలకడగా ఉండవు. ఏదైనా ఒక వార్త రాగానే ఒక్క రోజులోనే అమాంతం పెరిగిపోవచ్చు లేదా పడిపోవచ్చు. దీన్ని మనం కంట్రోల్ చేయలేం. సరే, ఇందులో ఉండే ముఖ్యమైన నష్టాలేంటో చూద్దాం. ముందుగా, గ్యారెంటీ రాబడి అనేది ఉండదు. పెట్టిన డబ్బు మొత్తం పోయే అవకాశం కూడా ఉంది. ఇక బ్రోకరేజ్ ఫీజుల రూపంలో మన లాభాల్లో కొంత కూతపడుతుంది. ఇంకా మనం నమ్మి పెట్టుబడి పెట్టిన కంపెనీ సరిగ్గా పని చేయకపోతే దాని ప్రభావం మన పెట్టుబడిపై నేరుగా పడుతుంది. మరి ఇన్ని రిస్కులున్నప్పుడు మనం ఏం చేయాలి? మార్కెట్కి దూరంగా ఉండాలా? అస్సలు కాదు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే రిస్క్ను పూర్తిగా తప్పించుకోవడం కాదు, దాన్ని ఎలా తెలివిగా మేనేజ్ చేయాలో తెలుసుకోవడం. అందుకే అంటారు, స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, చాలా ఓపిక. రెండు, దీర్ఘకాలిక ఆలోచన. అంటే ఈరోజు పెట్టి రేపే లాభాలు రావాలని కాకుండా ఓ 5-10 ఏళ్లు ఓపిక పట్టగలగాలి. రిస్క్ తగ్గించుకోవడానికి ఉన్న బెస్ట్ మార్గాల్లో ఒకటి డైవర్సిఫికేషన్. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని ఒకే కంపెనీలో కాకుండా రకరకాల కంపెనీల్లో రకరకాల రంగాల్లో పెట్టడం. ఒకవేళ ఒకటి నష్టపోయినా మిగతావి మనల్ని కాపాడతాయన్నమాట. సో చివరిగా ఒక విషయం, స్టాక్ మార్కెట్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఇది చాలా పర్సనల్. ఒక్కొక్కరి ఆర్థిక పరిస్థితి, వాళ్ల లక్ష్యాలను బట్టి వాళ్ల ప్రయాణముంటుంది. కాబట్టి చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే. కాస్త ఎక్కువ లాభం కోసం మనం ఎంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం? ఈ లాభనష్టాలు ఈ రెండింటినీ సరిగా అర్థం చేసుకున్నప్పుడే మనం ఒక మంచి, తెలివైన నిర్ణయం తీసుకోగలుగుతాం.